ఇక లిక్కర్ స్కామ్ లో ఆ ముగ్గురి పాత్ర ఏంటి? మొదటి ఛార్జ్ షీట్ లో ఆ ముగ్గురి పేర్లను ప్రస్తావించిన సిట్ అదనపు ఛార్జ్ షీట్ లో వారి పాత్రపై కోర్టుకి ఎలాంటి ఆధారాలు సమర్పించబోతుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సిట్ అదనపు ఛార్జ్ షీట్ లోని కీలక అంశాలు వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటాయా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జ్ షీట్ ను దాఖలు చేయనుంది సిట్. లిక్కర్ కేసులో ఇప్పటికే 48 మందిని నిందితులుగా చేర్చిన సిట్ వారిలో 12 మందిని అరెస్ట్ చేసింది. కేసులో కీలక వ్యక్తులుగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తున్న సిట్ బృందం మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందపల్లి సైతం నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. ఇప్పటికే జూలై 19న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా కేసులో నిందితుల ప్రమేయం, లిక్కర్ స్కామ్ జరిగిన తీరును ప్రాథమిక ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మరికొన్ని వివరాలు, ఆధారాలతో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది సిట్. అదనపు ఛార్జ్ షీట్ లో మరిన్ని కీలక వివరాలని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో అరెస్ట్ అయిన A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పల పాత్రపై సిట్ అదనపు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినట్టు సమాచారం. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా వీరి ముగ్గురి ప్రస్తావన లేకపోవడంతో ఇప్పుడు వీళ్ళ ముగ్గురి పాత్ర ఏంటి అనే దానిపై కోర్టుకు వివరించేందుకు సిద్ధమవుతోంది సిట్. కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయి ఈ నెల 12వ తేదీతో 3 నెలలు పూర్తి కానుంది. మరోవైపు ఈ కేసులో ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా ఏసీబీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. కేసులో నిందితుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు సమర్పించకపోతే వారికి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందని భావిస్తున్న సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవాలని అడుగులు వేస్తోంది. కేసులో మొదట దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కొందరి పేర్లను మాత్రమే సిట్ చేర్చింది. ఇప్పుడు దాఖలు చేస్తున్న అదనపు ఛార్జ్ షీట్ లో మరికొందరి పాత్రపై ఆధారాల్ని కోర్టు ముందుంచేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 220 మందికి పైగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఫోరెన్సిక్ టెక్నికల్ డేటాలను కోర్టు ముందుంచిన సిట్ ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన 12 మందికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు కాకుండా అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.